నమస్కారం అండి. నా పేరు ఇమ్మడి ప్రసాద్. మాది గంగారం విలేజీ. హనుమలరాజు సారు దగ్గర నేను స్టార్ హెల్త్ పాలసీ తీసుకోవడం 2 years బ్యాక్ జరిగింది. మా పాపకు వైరల్ ఫీవర్ జ్వరం రావడం జరిగితే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే 45,000 రూపాయలు క్లెయిమ్ ఇచ్చినారు. స్టార్ హెల్త్ పాలసీ వాళ్ళు తిరుపతిరావు సారు మరియు హనుమలరాజు గారు ఇప్పించారు. ఎలాంటి రిస్క్ లేకుండా తొందరలోనే మాకు హాస్పిటల్ వాళ్ళు బిల్లు వచ్చేదాకా కూడా మాకు తెలియలేదు. అంత మంచిగా స్టార్ హెల్త్ పాలసీ వాళ్ళు మాకు చేశారు. తిరుపతిరావు సారును మరియు హనుమలరాజు సారు గారు ఇప్పించారు. రెండవది, స్టార్ హెల్త్ పాలసీ ప్రతి ఇంటిలో ఉండాలి. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వేరే కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పాలసీ క్లెయిమ్ కాదు అట్లా చెప్తున్నారు. ఒక వ్యవస్థ నడుస్తూ ఉంటే ఒక బండి అడ్డం పడాలని వేరే సంస్థలు చెప్తా ఉంటాయి. అవన్నీ నమ్మకూడదు. మనకు స్టార్ హెల్త్ పాలసీ ఎంత బెటర్ అంటే అంత బెటర్ ఉంది. ఈ కాలాన ప్రతి ఇంటికి స్టార్ హెల్త్ పాలసీ కంపల్సరీ. మన వ్యాధులు ఏ విధంగా వస్తున్నాయో ఎట్లా వస్తున్నాయో ఎవరికి చెప్పలేం. కనుక కంపల్సరీ స్టార్ హెల్త్ పాలసీ తీసుకోవాలి అందరూ. తీసుకోకుంటే మనము ఎంత వెనుకబడి పోతాం అనేది కూడా అర్థం చేసుకోవాలి. మనం హాస్పిటల్ అప్పుడు ఎవరినైనా 10,000 అడుగుదామంటే సమయానికి లేవు అంటారు, వాళ్ళు ఇవ్వరు. మన హాస్పిటల్లో టెన్షన్ ఉంటుంది. అటు డాక్టర్ ఫీజులు, ఇటు బ్లడ్ టెస్ట్ అంటారు, అదంటారు ఇదంటారు. కనుక మనకు అదే పాలసీ ఉందనుకో, వాళ్ళు పోగానే వాళ్ళు ఏమంటారంటే మీకు పాలసీ ఉందా అని జైన్ చేయించుకొని మనకు సకల అజ్జేస్తున్నారు. కనుక మనకు మంచి లాభదాయకం ఉంటుంది. అదే డబ్బులు పట్టుకుంటే టెన్షన్ ఉంటాం. కనుక మనము పాలసీ ఉందనుకోండి ఎంత మంచిగా ఉంటుందంటే అంత బాగుంటుందండి. ఓకే, ధన్యవాదాలు సార్.